గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, లక్ష్మీ గణపతి స్వామినే నమో నమః. అయితే అదృష్టం ఏమిటి అంటే కనుక జూలై 3వ తారీఖున సంకటహర చతుర్థి వస్తోంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని కనుక ఎవరైతే ఆ రోజున కనుక కనీసం ఒక 108 సార్లు భగవంతుడి దగ్గర కూర్చుని పారాయణ చేస్తారో వాళ్ళకి అప్పుల బాధలు తీరతాయి. అంతేకాదు జాతకంలో ఉండే దోషాలు పోతాయి. జీవితంలో వివాహం అవ్వకపోయినా, ఉద్యోగం రాకపోయినా, మానసిక అశాంతితో ఉన్న, డబ్బులు నిలబడకపోయినా, వ్యాపారాలు సరిగ్గా సాగకపోయినా, లేదా రావాల్సిన డబ్బులు చేతికి అందకపోయినా, ముఖ్యంగా ఈఎంఐలు కట్టలేకపోతున్నా, బ్యాంకు రుణాలు తీర్చలేకపోతున్నా, లేదా ఎవరి దగ్గరైనా డబ్బులు చేబుతులు తీసుకుని మళ్ళీ కట్టలేకపోతున్నా, ఇలాగా రుణ బాధలతోటి, ఆర్థిక సమస్యలతోటి, లేదా సంపాదించిన డబ్బులు నిలబడకపోతూ ఉన్నా, ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నా, ఇంట్లో ఐశ్వర్యం కలగాలన్నా, మీకుండే దరిద్రాలు పోవాలన్నా, ముఖ్యంగా దరిద్రం అంటే ఏంటి? అనారోగ్య సమస్యలు కూడా దరిద్రమే. కుటుంబంలో కలహాలు రావడం కానీ, కోర్టు వివాదాలు ఇరుక్కోవడం కానీ, ఇలాగే ఎటువంటి కష్టం ఉన్నా సరే, ఎటువంటి దరిద్రం ఉన్నా సరే, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులున్నా కూడా తొలగిపోయేటటువంటి అద్భుతమైనటువంటి మార్గం ఏమిటి అంటే కనుక సంకటహర చతుర్థి రోజున మనం చేసేటటువంటి ఒక్క మంత్రం మీ జీవితాన్ని మారుస్తుంది. అంచేత ఈ వీడియోలో మీకు అద్భుతమైనటువంటి విషయాలు చెప్పబోతున్నాను. ఎందుకంటే ఆషామాషిగా ఈ సంకటహర చతుర్థిని తీసుకోకూడదు. ఎందుకంటే ఇది జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటిది. అందులోనూ శుక్రవారంతో కూడుకున్నటువంటి సంకటహర చతుర్థి. ఒకటి కాదు, ఇన్ని రకాల కాంబినేషన్స్ తోటి రావడం చాలా అరుదు. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఇష్టం, సంకటహర చతుర్థి గణపతికి ఇష్టం. లక్ష్మీ గణపతులిద్దరికి ప్రీతి కలిగినటువంటి రోజుగా ఆ రోజున ఎవరైతే వాళ్ళిద్దరిని ఆరాధన చేస్తారో, అర్చన చేస్తారో, పూజిస్తారో ఖచ్చితంగా వాళ్ళ జన్మలు ఖచ్చితంగా మారతాయి. వాళ్ళ జాతకంలో ఉండే దరిద్రాలన్నీ పోతాయి. అంత విశేషం. ఎందుకంటే ఈ రోజుల్లో రుణబాధలతో బాధపడిన వాడు లేడు అంటే అతిశయోక్తి కాదు. ఒక కారణమని కాదు, అనేక ఖర్చులు, కుటుంబ వివాదాల వల్ల, లేకపోతే లేదా రుణాలు చేసేసి తీర్చకపోవడం వల్ల, లేకపోతే ఇంట్లో పిల్లల పెళ్ళిళ్ళకి సంబంధించో, ఉద్యోగాలకు సంబంధించి, వ్యాపారాలకు సంబంధించి, అనారోగ్య సమస్యలకు సంబంధించి, వస్తువులు కొనడానికి, గృహాలు కొనడానికి, భూములు కొనడానికి, వాహనాలు కొనడానికి ఈ రోజుల్లో అప్పు చేయడం అనేటటువంటిది సాధారణ విషయం. ఆఖరికి మొబైల్ ఫోన్ కొనుక్కోవాలన్నా సరే మనం ఈఎంఐల ద్వారా అప్పు చేసి కొనుక్కుంటున్నాం. కానీ అప్పు చేసేటప్పుడు చాలా బాగుంటుంది, వస్తువు మన దగ్గరికి వచ్చినప్పుడు చాలా బాగుంటుంది, అది అనుభవిస్తూ ఉన్నంతసేపు చాలా బాగుంటుంది. కానీ ఎప్పుడైతే అప్పు చేసామో అక్కడి నుంచి కరువయ్యేది ఏమిటి అంటే కనుక నిద్ర, మనశ్శాంతి. చాలామంది జీవితాల్లో ఈ అప్పు నిద్ర లేకుండా, కడుపు నిండా తిననివ్వకుండా, కుటుంబంతో సంతోషంగా ఉండకుండా, ఆఖరికి భార్యాభర్తల మధ్య కూడా సరైనటువంటి సఖ్యత లేకుండా చేస్తుంది అప్పు. అంతేకాదు పిల్లల మీద విసుక్కోవడం, ప్రేమించిన వాళ్ళ మీద విసుక్కోవడం, కుటుంబ సభ్యులతోటి గొడవలు పడడం, వీటన్నిటికీ కారణం ఏమిటి ఈ రోజుల్లో? డబ్బు, అప్పు. అవునా కదా? అంచేత అప్పు లేనివాడు అదృష్టవంతుడు. ఎవరి జీవితంలో అయితే ఈ రెండు ఉండవో వాళ్ళని మించినటువంటి అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో లేడు. ఏమిటా రెండు అంటే కనుక ఒకటి అప్పు ఉండకూడదు, రెండు రోగం ఉండకూడదు. ఈ రెండు లేని వాడిని మించిన అదృష్టవంతుడు లేడు. తెలుసా? ఏం చేద్దంటే కనీసం మజ్జిగ అన్నం తిన్నా వాడికి హాయిగా నిద్ర పడుతుంది. ఎవడో వాడిని వచ్చి నా డబ్బులు ఎప్పుడు ఇస్తామని అడగకుండా ఉండే ధైర్యంగా పడుకోగలుగుతాడు వాడు. అంటే ఈ రకంగా ఉండగలుగుతున్నామా మన జీవితంలో అంటే కనుక ఉండలేకపోతున్నాం. కారణం ఏంటి? మన కోరికలు అవ్వచ్చు, ఆశలు అవ్వచ్చు, సమస్యలు అవ్వచ్చు, పరిస్థితులు అవ్వచ్చు. దానికి అనేక కారణాలు. అవన్నీ కాకపోయినా జాతకంలో దోషాలు కూడా అవ్వచ్చు. సరే, కారణం ఏదైనా సమస్య అనుభవించేది మనమే. మరి ఇలాంటి సమస్యల నుంచి బయటపడిపోవాలంటే ఎలాగా అంటే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని పొద్దున్నే లేచి, ఇప్పుడు 3వ తారీఖున శుక్రవారం రోజున స్నానము చేసి చక్కగా దేవుడి దగ్గర కూర్చుని ఇప్పుడు నేను చెప్పేటటువంటి మంత్రాన్ని చదవడం చాలా విశేషం. ఏమిటా మంత్రం అంటే కనుక చక్కగా వినండి. ఓం శ్రీం హ్రీం క్లీం త్రిభువన మహాలక్ష్మ్యై అస్మాకం దారిద్ర్యం నాశయ నాశయ ప్రచుర ధనం దేహి దేహి స్వాహ. ఈ శ్లోకం ఏదైతే ఉందో, ఈ మంత్రం ఏదైతే ఉందో ఇది చక్కగా పఠించే ప్రయత్నాన్ని చేయండి. ఎన్నిసార్లు అండి? మీ ఓపిక. 108 సార్లు చేయండి, ఇంకా కుదిరితే 1008 సార్లు చేయండి, ఇంకా కుదిరితే మీకు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయండి. ఎందుకంటే దీనివల్ల కాస్త అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలిగి దరిద్రం పోతుంది, ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రయత్నం చేయడం మొట్టమొదటి విషయం. లేదండి ఇవన్నీ మేము చేయలేం, మాకు చాలా బాధలు పడుతున్నాం, మీరు చెప్పినట్టుగా అంత చిన్న చిన్న అప్పులు కావు, మాది చాలా పెద్ద పెద్ద అప్పులు. ఈ అప్పుల వల్ల మేము చాలా వేదనకు గురవుతున్నాం. మీకు తెలియదు గురువుగారు, ఈ అప్పులు ఎప్పుడు తీరిపోతాయా అని మొక్కని దేవుడు లేదు, చెయ్యని పూజ లేదు, కానీ మా అప్పులు తీరటం లేదు గురువుగారు అని బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం ఇంకో అద్భుతమైనటువంటి ఉపాయం ఏమిటి అంటే కనుక
ఆ రోజున సంకటహర చతుర్థి రోజున రుణ విమోచక లక్ష్మీ గణపతి హోమం అని ఒక అద్భుతమైనటువంటి క్రతువు చేస్తున్నాం మా పీఠంలో. మా పీఠం అంటే వెదురుపాకలో గాయత్రి పీఠం అని ఉంటుంది, అమ్మవారి పీఠం. అందులో మేము ఏం చేస్తామంటే బ్రాహ్మణులు పెట్టి చక్కగా ఎవరైతే మీరు గోత్రాల పేర్లు ఇచ్చారో వాళ్ళ గోత్రాల పేర్లు తీసుకుని మీ గోత్రనామాలతోటి చక్కగా బ్రాహ్మలు మీ అప్పులన్నీ తీరాలని, ఆర్థిక ఇబ్బందులు తొలగాలని, మీకు ఐశ్వర్యం కలగాలి అని సంకల్పం చేస్తారు. విఘ్నేశ్వర పూజ చేస్తారు. మండపం వేసి మండపంలో గణపతిని, లక్ష్మీ గణపతిని ఆరాధన చేసి అలాగే ఆవాహన చేసి పూజ చేస్తారు. ఇలాంటి డాలర్ కూడా దేవుడి దగ్గర పెట్టి పూజ చేస్తారు ప్రత్యేకంగాను. చేసి అభిషేకం చేస్తారు లక్ష్మీ గణపతులకి పంచామృతాలతోటి. అభిషేకం అయ్యాక చక్కగా జపం ఉంటుంది, లక్ష్మీ గణపతులకు సంబంధించిన జపం చేసి తర్పణాలు అవి చేస్తారు. అవి అయ్యాక హోమాలు చేస్తారు. గణపతి హోమం, మహాలక్ష్మి హోమం, లక్ష్మీ గణపతి హోమం, కుబేర హోమం, నవగ్రహ హోమం ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ చేసి ఇవన్నీ పూర్తయ్యాక ఇలాంటి డాలర్తో పాటుగా ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం కూడా చేస్తాం. అలాగే ఎవరైతే పూజలో పాల్గొంటున్నారో వాళ్ళందరికీ ఆ వాట్సాప్ నెంబర్కి మీ యొక్క పూజా వీడియో, అంటే మీ ఆ రోజు చేసిన పూజ అంతా కూడా, మీ గోత్రనామాలతో జరిగిన పూజ అంతా కూడా మీకు వీడియోగా పంపించే ప్రయత్నం కూడా చేస్తాం అనమాట. దీనికి అయ్యే రుసుము ఎంతో కాదు, 1000 రూపాయలు మాత్రమే. కాబట్టి ఎవరైతే ఈ పూజలో పాల్గొనాలి అనుకుంటున్నారో మీరందరూ కూడా ఈ కింద కనపడుతున్నటువంటి నెంబర్లు ఉన్నాయి కదా, ఆ ఫోన్ నెంబర్లో ఏదైనా నెంబర్కి వాట్సాప్లో మీ గోత్రము, మీ పేరు, మీ ఇంటి అడ్రస్సు అన్నీ వాట్సాప్ చేయొచ్చు. అలాగే లేదా ఫోన్ చేసైనా సరే మీ గోత్రాల పేర్లు చెప్పొచ్చు. మేము చక్కగా రాసుకుని పూజలన్నీ మీ గోత్రనామాలతో చేయిస్తాం. ఎందుకంటే మేము చేసేటటువంటి క్రతువు చాలా విశేషం. ఎందుకంటే బ్రాహ్మణులు పెట్టి చక్కగా ఈ క్రతువు అంతా రుణ విమోచక లక్ష్మీ గణపతి హోమం చేస్తున్నాం కాబట్టి, ఇది శాస్త్రోక్తంగా జరుగుతుంది కాబట్టి మీకు రిజల్ట్ చాలా బాగా ఉంటుంది. తొందరగా మీకు ఫలితం కనపడుతుంది. తొందరగా అప్పులు తీరతాయి. చాలా ఆర్థిక వృద్ధి, వ్యాపార వృద్ధి, ధన వృద్ధి, ఇంట్లో డబ్బు నిలబడడం, సంపాదించింది చేతిలో నిలబడడం, డబ్బులు కనపడతాయి మీకు చేతికి అవసరాలకి. అలాగా ప్రశాంతంగా మీరు ఈ సమస్య నుంచి బయటపడగలుగుతారు. ఎందుకంటే ఆ రోజు చేసే క్రతువు అంత శక్తివంతమైన క్రతువు. కాబట్టి ఎవరైతే ఈ బాధలతోటి ఈ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ రాబోయేటటువంటి 3వ తారీఖు శుక్రవారం, జూలై 3వ తారీఖు శుక్రవారం సంకటహర చతుర్థి చాలా 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 గొప్పదైన, అద్భుతమైన, ఉత్కృష్టమైన సమయం. కాబట్టి నేను చెప్పినట్టుగా చేయండి, లేదా మేము చేసే పూజలో ఖచ్చితంగా పాల్గొనండి. ఖచ్చితంగా మీ జీవితాలు మారతాయి, మీ దరిద్రాలు పోతాయి, అందులో సంశయం లేదు. అంతేకాదు చాలామంది ఏం చేస్తారంటే సంకటహర చతుర్థి వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. నిజంగా చెప్తున్నాను, ఈ మధ్యకాలంలో వందల కాదు కొన్ని వేల మంది మా వీడియో చూసి సంకటహర చతుర్థి వ్రతం చేసుకుని, గురువుగారు మీరు చేసిన వీడియో వల్ల, మేము చేసుకున్న పూజ వల్ల మా జీవితం మారిందండి, మేము కోరికలు తీరేయండి, మా కష్టాలు పోయేయండి అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంతెందుకు మీరు కామెంట్లలో కూడా చూసుకోవచ్చు. ఆ వీడియోలో కామెంట్లు పెడుతూ ఉంటారు. అంచేత అందులో కూడా గురువుగారు ఈ పూజ చేసుకున్న మా జీవితం మారిందని కామెంట్లు పెట్టే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే సంకటహర చతుర్థి అనేది ఎటువంటి కష్టాన్ని పోగొట్టే అద్భుతమైన వ్రతం. మీకు గృహం లేదా, లేదా వ్యాపారం సరిగ్గా సాగట్లేదా, వివాహం అవ్వట్లేదా, ఉద్యోగాలు రావట్లేదా, సంతానాలు కలగట్లేదా, విదేశాలు వెళ్ళాలనుకుంటే అవ్వటం లేదా, ఆరోగ్యం బాగోలేదా, కుటుంబ కలహాలు ఉన్నాయా, కోర్టు కేసులు ఉన్నాయా, పోలీస్ కేసులు ఉన్నాయా, లేకపోతే భార్యాభర్తల మధ్య సమస్యల, కుటుంబ వివాదాల, ఆస్తి వివాదాల, ఏదవనివ్వండి, ఇలాంటి సమస్యలన్నీ కూడా మీ కష్టం ఏ కష్టమైనా సరే సంకష్టహర చతుర్థి రోజున కష్టాలన్నీ పోగొడతాడు గణేశుడు, గణపతి. కాబట్టి కుదిరితే కనుక ఆ వ్రతము కూడా చేసుకోండి. దానికి సంబంధించిన పూజ మీకు యూట్యూబ్లో దొరుకుతుంది. సంకష్టహర చతుర్థి వ్రతముని కానీ, సంకటహర చతుర్థి వ్రతము వెదురుపాక గురూజీ అని కొడితే నేను చేయించినటువంటి పూజా విధానం వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని మీరు చక్కగా ఇంట్లో భక్తి శ్రద్ధలతోటి ఆ వ్రతము చేసుకున్నా కూడా మీ జీవితంలో కష్టాలన్నీ తొలగడం ఖాయం. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి 3 రకాల పరిహారాలు ఉన్నాయి చూసారా, 3 కూడా 3 వజ్రాలు లాంటివి. మీకు ఇందులో ఏది కావాలి, ఏది అనుకూలంగా ఉంది, ఏది చేయగలుగుతారు, ఏది సునాయాసం అనేటటువంటి మీరు తేల్చుకోండి, చక్కగా చేసుకోండి. తద్వారా ఏంటంటే ఇప్పటి నుంచి మీ జీవితం మారబోతుందనే విషయం గుర్తుపెట్టుకోండి. ఎంచేత ఈ సంకటహర చతుర్థి మీ జీవితాలు మార్చి తీరుతుంది ఈ పూజల్లో పాల్గొనడం వల్ల, లేదా నేను చెప్పిన క్రతువులు చేయడం వల్ల. అంచేత తప్పకుండా ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే సమయం తక్కువగా ఉంది కాబట్టి గోత్రనామాలు నమోదు చేసుకునేవాడు మాత్రం చాలా త్వరితంగానే మీ గోత్రనామాలు మాత్రం మా వాట్సాప్ నెంబర్కి పెట్టండి అని తెలియజేస్తూ, లేదా ఫోన్ చేయండి అని తెలియజేస్తూ, ఇంకొక చిన్న మనవి ఏమిటంటే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు అందరూ కూడా లక్ష్మీ గణపతుల ఆశీస్సులు మనకు కలగాలంటే ఒక్కసారి కింద ఆయన తలుచుకోవాలి. అందుకని తలుచుకోవడం అంటే ఎలాగా, ఉత్తిని నోటుతో తలుచుకోవడం కాదు. కింద కామెంట్లో ఓం లక్ష్మీ గణపతి నమః అని కామెంట్ పెట్టండి. తద్వారా ఏంటంటే రామకోటి రాస్తే ఎలాగైతే రామానుగ్రహం కలుగుతుందో, ఒక్కసారి ఏదైనా సరే ఒక అక్షరాలని, బీజాక్షరాలని లిఖించడం వల్ల వచ్చే ఫలితం వేరు. అంచేత
చక్కగా కామెంట్లో రాయండి. అలాగే లైక్ కూడా కొట్టే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు ఆ యొక్క లక్ష్మీ గణపతుల అనుగ్రహం కలిగి, మీ జీవితాలు మారి, రుణాలు పోయి, ఐశ్వర్యం కలిగి మీరందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలి అని లక్ష్మీ గణపతులను ప్రార్థన చేసుకుంటూ స్వస్తి.